ప్రస్తుతం మేము నెల్లూరు నగరంలోని విఆర్సి సెంటర్లో ఉన్నాము. ఇక్కడ ఈరోజు భోగి పండుగ సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ఎక్కడ ఎలాంటి ఘర్షణలు గొడవలు జరగకూడదని చెప్పి అర్ధరాత్రి నుంచి వాహనాలు తనిఖీ చేస్తూ పోలీసులు నెల్లూరు నగరం మొత్తం హై అలర్ట్ చేశారు. ప్రతి ఒక్క వాహనాలు క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు కొంతమంది అనుమానంగా కనిపించే వాళ్ళను అదుపులో తీసుకున్నారు. మనం ఇక్కడ విజువల్స్లో మనం స్పష్టంగా చూడవచ్చు. చాలామంది వాహనాలు ఆపి అక్కడ అందరినీ విచారిస్తున్నారు. అదేవిధంగా అనుమానం వచ్చిన వ్యక్తుల వాహనాలని మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇక్కడ పోలీసులు. ఇక్కడ మనం ఒకసారి చూస్తే నెల్లూరు నగరంలోని విఆర్సి సెంటర్లో ప్రతి ఒక్క వాహనాలు, కార్లు, అదేవిధంగా మోటార్ సైకిళ్ళు అన్నీ ఆపి ఇక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్గా ఉన్న జిల్లా అలర్టింగ్ అధికారి గీతకుమారి ప్రత్యేకంగా వాహనాలు తనిఖీ చేస్తూ స్వయంగా ఇక్కడ ఎవరెవరైతే అనుమానంగా కనిపిస్తున్నారో వాళ్ళ వాహనాలు తనిఖీ చేస్తున్నారు. మనతో పాటు డిఎస్పి గీతకుమారి ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి మేడం, ఈరోజు భోగి పండుగ, ఈ సందర్భంగా ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏమైనా తనిఖీలు ఇలా నిర్వహిస్తున్నారా ఈరోజు నగరంలో? అందరికీ నమస్కారం అండి. ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ప్రజలందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ మా సుపీరియర్ ఆఫీసర్స్ ఆదేశాల మేరకు ఎవరు కూడా హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ డ్రైవ్ చేయకూడదని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇందులో మేరకు మేము అన్ని వెహికల్స్ చెక్ చేస్తున్నాము. వితౌట్ ఎనీ ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ట్రిపుల్ రైడింగ్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి పక్క కాపీ వెరిఫై చేస్తున్నాము. యాజ్ పర్ సెక్షన్స్ వీల్ పనిష్ దెమ్. అంటే మీరు జిల్లా అలర్టింగ్ అధికారిగా, డిఎస్పీగా నెల్లూరు నగరంలోనే చేస్తున్నారా? మొత్తం జిల్లా మొత్తం ఇక్కడ తనిఖీలు ఇలా? యాక్చువల్గా ఏంటంటే ఒక పాయింట్లో ఒక టైం చేయాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ పాయింట్లో ఏంటంటే ఒక 15 to 20 minutes వర్క్ చేస్తాం. నెక్స్ట్ గూడూరులో ఒక పాయింట్ ఒక టైంలో మేము ప్లాన్ చేసుకున్నాము. సో అక్కడున్న ఆఫీసర్స్, అక్కడున్న ఎన్ఆర్ఓస్, అక్కడున్న బీట్ పర్సనల్ గ్యాదర్ చేసుకుని ఇలాగే వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తాం. అంటే మేడం, ఈరోజు భోగి పండుగ కదా, అలాంటి సందర్భంలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు కానీ జరిగినట్టు ఏమైనా ఘర్షణలు మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? ఇంతవరకు ఏం రాలేదు. అందరూ సేఫ్గానే భోగి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చుట్టుపక్కల కూడా ఎక్కడ కానీ వెహికల్ పార్క్ లేకుండా కానీ ఎలక్ట్రికల్ వైస్ లేని ఇబ్బంది లేకుండా ప్లేసెస్లోని భోగి మంటలు వేసుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మనం ఇక్కడ తనిఖీలు చేస్తున్నాము. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే, ఘర్షణలు అయితే జరగకుండా జాగ్రత్తగా పడే విధంగా మేము చర్యలు అయితే చేపట్టాము. ఈ నెల్లూరు నగరంలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా ఈ భోగి పండుగ సందర్భంగా ఇక్కడ వాహనాల్లోని తనిఖీలు చేస్తున్నాము. ఇది ఎక్కడ ఎలాంటి గొడవలకు తావు ఉండకూడదని చెప్పి ప్రత్యేక దృష్టి పెట్టాము. ఇది జిల్లా మొత్తం మేము ఒక్కొక్క పాయింట్గా అన్ని పాయింట్లలో జిల్లా మొత్తం చేస్తున్నామని చెప్పి అంటున్నారు జిల్లా అలర్టింగ్ అధికారి. కెమెరా పర్సన్ మంజుతో భాషా టైమ్ 9 తెలుగు డిజిటల్ నెట్. నమస్తే, ఇది టైమ్ 9 తెలుగు.